ఆ శక్తి ఏమిటనేది మనం గుర్తించాలి. ఇది మన శక్తి అనుకుంటే మనకన్నా శక్తి ఏం లేవాలి. మనం అనుకుంటే ఏమంటే నా శక్తితో ఏం చేసింది, మన శక్తి ఎట్లా మెట్లు దిగుతామో లేదో తెలియదు. మన శక్తి అంత ఎక్కడ ఉంది అంటే ఇవన్నీ కూడా అంటే ఈ శక్తివంతమైన స్థితి కావాలంటే మంత్రము కావాలి. మంత్రము కావాలంటే ఎవరు మంత్రానికి అధిష్టాన దేవత ఆ దేవత అనుసంధానం కావాలి. కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే ఇస్తే వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు. వికారి దగ్గరికి వెళ్ళి ఇస్తాడు, ఇచ్చే ప్రసక్తే లేదు, లేదు దొరకత. లేని వాటి దగ్గర దేవుడిస్తే ఏంటి ఉపయోగం? ఏ శక్తి అయితే మంత్రోపాసనతో అధిష్టాన దేవతగా మన కోరికలను తీర్చగలదో, మన బాధను తొలగించగలదో ఆ మంత్రాన్ని విడనాడకూడదు. అదే మంత్రోపాసన. అంటే ప్రతి మంత్రానికి ఒక దివ్య శక్తి ఉంటుంది. అంటే అమ్మవారు మంత్ర స్వరూపమే, వేరొకటి కాదు. మంత్రమే అమ్మవారు, అమ్మవారి మంత్రం. ఏమండి అమ్మవారి నుంచి మంత్రం పుట్టిందా, లేకపోతే మంత్రం పుట్టిన తర్వాత అమ్మవారు పుట్టిందా అనే మీమాంసలు పెట్టాలి. ఆవిర్భావమే మంత్ర రూపం, అమ్మ తేజస్సే మంత్ర రూపం, వేరొకటి కాదు. మంత్రం అంటేనే జగదంబ అంటేనే. అంటే మంత్ర మన ముందు ఆ జగజ్జన్ని గోచరిస్తుందంటే ఒక మంత్రము నాకు గోచరిస్తున్నది, ఒక దివ్యత్వం నాకు గోచరిస్తుంది, ఒక శక్తి నాకు గోచరిస్తుంది. నేను దాన్ని తీసుకోవాలి అంటే, దానితో నేను అనుసంధానం కావాలంటే అమ్మవారికి ఇష్టమైన మంత్రాన్ని నేను పఠించాలి. అప్పుడు ఇష్టం. అంటే అమ్మవారికి ఇష్టమైన మంత్రాన్ని నేను పఠించాలి అంటే నాకు ముందు మంత్రం తెలియాలిగా. తెలియకపోతే ఎట్లా పఠిస్తాను? అంటే తెలుసుకునే తత్వం కావాలి. అది ప్రజ్ఞ ఉన్నది, తెలుసుకోవాలి తప్పన. తెలుసుకుందాం ఏమైనా ఉపయోగం ఉందా? ఏముండదు. తెలుసుకున్న దానిని నిరంతరం స్మరణ చేయాలి, మననం చేయాలి, దాని గురించి ఆలోచన చేయాలి. శక్తిని ఇవ్వమని పదే పదే ఏమండి నేను నెలకోసారి గుడికి వెళ్తున్నాను, నాకు శక్తి వచ్చేస్తుంది. నెలకోసారి హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్తాం, మన కటింగ్ చేసుకోవడం వస్తుందా? ఎందుకు జంటు శక్తి రాగానే అది రాదు. అది రాకపోయినా పర్వాలేదు, శక్తి రాదు. దీనికోసం తప్పించాలి, తపన చెందాలి. అంటే నేను దైవంతో అనుసంధానమై దైవ సాక్షాత్కారం పొందాలి అంటే ఏదో ఒక నామం తప్పకుండా కావాలి. నామం లేకపోతే ఏమీ జరగదు. అందువల్ల మనకు కూడా ఇన్ని నామాలు పెట్టారు. లేకపోతే మన నామాలు ఎందుకు? అందరూ ఒకటే ఎందుకు సరిపోతుంది. మీరందరూ టెక్స్ట్ చేసుకున్నారు. ఓన్లీ వైష్ణవ ఎంతమంది ఉంటారు ఏమో తెలియదు. ఏమంటే నా పేరు అడిగానండి. ఒక పేరు, ఒక నామం కావాలి. ఆ నామంతో మనం అనుసంధానం అయితే వెంటనే ఫలితం రావటం కుదరదు. అందువల్లే ఏ స్థితిలో అయినా నామం కలియుగంలో ఏ సమయంలో చేసుకోవచ్చు. మామూలుగా మంత్రాన్ని ప్రాతకాలం ఆధ్యాత్మిక సాయం సంధ్యలో అనుష్ఠాన సహితంగా మంత్రోపాసన పొందవచ్చు. అదే కాకుండా పర్వదినాలలో మంత్రాన్ని మనం పఠించేటట్టయితే బహు రీతులలో ఆ స్థితి ఆవృతం కావచ్చు. అంటే అంతటా కూడా మిగి ఉండబడుతుంది. అంటే ఒక ప్రదేశంలో మంత్ర ఉచ్చారణతో దైవంతో మనం అనుసంధానమై ఆ నామాన్ని కానీ ఆ మంత్రాన్ని కానీ ఉచ్చారణ చేస్తూ ఉండేటట్టయితే తెలియని ప్రకంపన జరిగే అవకాశం ఉంది. ఏమిటా ప్రకంపన? ప్రకంపనకి కంపలేండి.
ప్రా అంటే ఉన్నతమైనది. అంటే ప్రహ్లాదుడు అన్నారు. ప్రా అంటే ప్రహ్లాదము అంటే ఆనందం, అమితమైన ఆనందం కలవాలి కాబట్టి ఆయన ప్రహ్లాదుడు అయ్యాడు. ప్రహ్లాదుడుగా ఎందుకు పేరు వచ్చింది? నిరంతరం నామ సంకీర్తన చేశాడు కదా. గర్భస్థ పిండం నుంచి హరి హరి అన్నాడు కాబట్టి ఆయన పేరు ప్రహ్లాదుడు అయింది. అంటే ఆ యొక్క నామం కానీ మంత్రం కానీ నిరంతరం మనం అనుసంధానం అయ్యేటట్లయితే మంత్ర ఉపాసన బలం మనకి చేయాలి. మనకి రోజు కుదరదు కాబట్టి అమ్మవారు మనకు కొన్ని వరాలు ఇచ్చింది. ప్రతి శుక్రవారం నా గురించి ఆలోచించరా, అమ్మ శుక్రవారం నేను తర్వాత నా ఇంటికి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, నా వెళ్ళవచ్చు ఏం చేయాలి. సరే పౌర్ణమి రోజు నా గురించి ఒక్కసారి ఆలోచించరా, అమ్మ పౌర్ణమి రోజు నేను హనీమూన్కి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా విహారయాత్రకి వెళ్ళాలి. నెలలో అమావాస్య ముందు చతుర్దశి రోజైనా నేను ఆలోచించడానికి, అమ్మ రేపు అమావాస్య కదా నాకు పడదమ్మా, నేను చేయను. అమావాస్య మిగతా పనులన్నీ చేస్తాం, షాపింగ్లు గీపింగ్లు అన్నీ అవే చేస్తాం. ఉగాది నుంచి నవరాత్రులు నేను బాగానే ఉంటాను, అప్పుడు కాస్త నా గురించి ఆలోచించాను. అమ్మ ఉగాది పిల్లల పరీక్షలు, అమ్మ ఎక్కడ అదే టైంలో పరీక్షలు పెట్టారు, నవరాత్రులు పెడితే మా వాళ్ళు ఎక్కడ అవుతుంది, మేము బాల సంగతి చూడాలా ఈ సంగతి చూడాలా. సరే శరన్నవరాత్రులు వస్తాయి కదా అప్పుడు, అమ్మ అప్పుడు మేము శరన్నవరాత్రులు పిల్లలకి సెలవులు ఇస్తారు, వాళ్ళతో మేము ఆ ఊరు ఈ ఊరు వెళ్తామమ్మ. అంటే ఎక్కడ అమ్మ గురించి ఆలోచన లేదన్న. అమ్మాయి పెళ్లి కాకపోతేనో, పిల్లవాడు పరీక్ష కాకపోతేనో, ఉద్యోగం దొరక్కపోతేనో అప్పుడు అమ్మ అయ్యా, అప్పుడు మంత్రం గుర్తొస్తుంది, అప్పుడు నామం గుర్తొస్తుంది, అప్పుడు ప్రజ్ఞ గుర్తొస్తుంది, అప్పుడు ఆలోచన గుర్తొస్తుంది, అప్పుడు కుంకుమ పూజలు గుర్తొస్తుంది. సహజం, మానవ సహజం కలియుగంలో. కానీ తెలియని విషయం అంటూ ఏమీ లేదు మానవుడు. ఏమంటే నాకు తెలియదంటే మాత్రం అసలు ఎవరు ఒప్పుకోరు. మన పిల్లవాడికి తెలియదు, అంకులు ఆంటీ అంటే తెలియదంటే మనం ఒప్పుకుంటామా? లేదండి మా వాళ్ళు బాగా పక్కన మా అంకులు రాగానే బుధానికి మరీ అడుగుతానండి, ఆంటీకి అన్నం పెట్టలేదు కదా అని అది అడుగుతారు. వీళ్ళు అధ్యయనం నేర్చుకుంటారు. వీళ్ళు జ్వాలాయం చదివితే మెచ్చుకుని తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు చూడాలి. పిల్లలు జ్వాలాయం చదివి అంటే మంత్ర ఉచ్చారణ చిన్నతనం అంటే వాళ్ళకి ఏర్పాటు. పెద్ద రాదు అమ్మంటే రాదు. పెద్ద రాదు ఏమనిపిస్తుందంటే కాస్త రెండు పళ్ళు ఊడిపోతే మనం ఉచ్చారణ చేయాలంటే కాస్త ఇబ్బంది అవుతుంది. అందువల్ల చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి అలవాటు చేసేటట్లయితే వాళ్ళలో నిరంతరం ఆ శక్తి ఉంటుంది. మనం చూస్తుంటాం పెద్ద రాదు గ్రూప్గా ఏమంటే స్తోత్రమాలకి పట్టణం చేయండి, పక్వాలు ఇస్తారు, నాకే ఇట్లా కూర్చుంటాం, ఇట్లా కూర్చుంటాం, ఇట్లా కూర్చుంటాం, ఇట్లా రకరకాల విన్యాసాలు చేస్తాం, ఎవరైనా సరిగ్గా కూర్చోం, ఎందుకు తక్కువ చేస్తారు అనేటువంటి ధైర్యం. అంటే మన పదం పలకపోతే, మన నోరు నుంచి బయటికి గాలు వారకపోతే, అది అమ్మ చెవిన పడకపోతే అమ్మ మన వైపు ఎందుకు చూడాలి? అవసరమా? అంటే ఇవన్నీ కొనకూరాలి అంటే మనకి రోజు ఎట్లా కుదరదు కాబట్టి కనీసం నవరాత్రుల్లో ఉన్న మంత్రస్వరూపుడిగా అమ్మవారిని మనం ధ్యానం చేయాలి. దాని కొరకు అమ్మవారికి అంటే మామూలుగా గాయత్రి మాత, వేదమాత మంత్రస్వరూపిణి. మాధ్యాత్మికంలో గాయత్రి సావిత్రి, సూర్య ఉపాసన సావిత్రి యొక్క సంయోగమే అమ్మ వైష్ణవి రామకృష్ణ. అద్భుతమైన శక్తితో దేశ విదేశాలలో అంటే మంత్రానికి, ఒక బీజానికి, ఒక శక్తికి ఉండే స్థితి, దాని పూర్వ వైభవం చాలా ప్రధానమైనది. సూర్య తేజస్సుకి మాత్రమే మనం గాయత్రి మంత్రాన్ని ఎప్పుడు సూర్యునికి
అర్చనిస్తూ సంధ్యావందనాలలో అప్పుడు మాత్రం పఠిస్తాను. అంటే ఏమిటి? ఆ సూర్య తేజస్సుతో మాత్రమే నాలో చైతన్యం కలగాలి. అక్కడి నుంచి మాత్రమే, అంటే ఈ యొక్క మంత్రస్వరూపిణి అయినటువంటి జగదంబని ప్రత్యక్ష నారాయణతో అనుసంధానం నుంచి ఆవిర్భవించేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది సర్వత్రా వ్యాపించి ఉన్నది. అంటే పూర్వజన్మ పుణ్యము, మా అమ్మగారి పేరు సావిత్రి, నాన్నగారి పేరు సూర్యనారాయణ, నా పేరు వైష్ణవి. అంటే ఇది మనం ఏర్పరచుకునేవి అయి ఉండవు. అసలు నా అనుమానం అమ్మ కూడా నాకు ప్రదా చెప్పలేదు. అమ్మ పేరు సావిత్రి అయి ఉండదు, మొట్టమొదటి పెట్టిన పేరు నా లేకపోతే అయి ఉండకూడదు. అంటే ఇది దైవ లిఖితం. అంటే ఈ యొక్క మనలో ఉండేటటువంటి శక్తివంతమైనటువంటి ఆలోచనలకి బీజ రూపమే మంత్రం. సక్రమమైన ఆలోచన జరిగితే మంత్ర బీజమై విరాజిల్లుతుంది. అమ్మవారు ఎప్పుడైతే మంత్ర స్వరూపిణిగా నా ముందు ఉన్నదో నాకు తెలియకుండా మంత్రం రాదా? వేరొక ఆలోచన ఉండకూడదు, వేరొక ధ్యాస ఉండకూడదు, అన్య మనస్క అయి ఉండకూడదు మంత్రం యొక్క. ఎందుకంటే లలితా సహస్రం అంటే మన వైష్ణవి ఇది స్తోత్రంలో చాలా కొద్ది మంది తెలుసు, అంటే మన వాళ్ళకి తెలుసు, బయట సామాన్యంగా అగస్య హయగ్రీవ సంవాదంలో ఆ జగదంబే ఆ లలిత పరమాంబిక ఆమె హయగ్రీవ ద్వారా తెలియజెప్పడం జరిగింది. అక్కడ అగస్యుడికి అన్ని అయినాయి. అన్ని శుభాలు కలుగుతాయి. స్తోత్రమాలిక పఠనం చేసేటట్టయితే కఫ వాత పిత్త రోగాలు ఎట్టా నయమవుతాయి అని అడిగారు. అది లేకపోతే అది నయం కాకపోతే ఏం కాదు అని. అంటే త్రికరణ శుద్ధిగా నువ్వు, అందువల్లే రహస్య స్తోత్రమాలిక లలిత నిగూఢమైనటువంటి అక్షరాలు ఉన్నాయి, నిగూఢమైనటువంటి స్థితి ఉన్నది. అది అందరికీ అందుబాటులో లేనిది. అందువల్ల వైష్ణవి ద్వారా అందరికీ అందుబాటులోకి వైష్ణవి స్తోత్రమాలిక తమ భేదం లేకుండా, కులమత భేదాలు లేకుండా మనం గమనించేటట్టయితే లలితా స్తోత్రమాలకు స్త్రీలు మాత్రమే గుర్తుపెట్టి చేస్తారు. ఇది ఎక్కడైనా గుర్తు చాలా తక్కువ మంది. మన స్తోత్రం పురుషులు ఎక్కువ మంది చేస్తారు. అంటే పురుషులు ఎక్కువ మంది చేస్తారంటే ఆయా సమయాలలో అందరూ స్త్రీలే, అందరూ పురుషులే. అమ్మవారు అందులో ఎవరు తెలిసినా మనం పురుషులను కూడా పురుషులు తీసుకోవచ్చు, స్త్రీలను కూడా స్త్రీలు తీసుకోవచ్చు. అంటే ఈ స్తోత్రమాలికలో మనం గమనించేటట్టయితే మీరు ఆ పద విన్యాసాన్ని కానీ ఆ బీజాక్షర సహిత మంత్రాలను చూస్తే శివశక్తి కేశవమైనటువంటి స్థితి గోచరించబడుతుంది. ఈ మూడు దేనితో అనుసంధానమైన ఆదిపరాశక్తి అనుసంధానం. అంటే ఆ తల్లి మంత్రరాజముగా నేను నీ ఎదుట ఉన్నాను, మంత్రాన్ని నువ్వు నిరంతరం పఠించేటట్టయితే ఆ నీ వాక్కులో నేను ఉంటాను. త్రికరణ శుద్ధిగా 40 రోజుల పాటు వైష్ణవి స్తోత్రమాలిక చేస్తే పొరపాటు ఈ రోజుల్లో రాజులు లేదు. రాజు దగ్గరికి వెళ్తే రాజు బయటకు వచ్చి తీసుకెళ్తారు లోపలికి, మనకి తెలియదు. అంటే వాక్ శుద్ధిగా ఉంటుంది. మానసిక చైతన్యం కలుగుతుంది. అదే మంత్రం యొక్క వైభవం. ఏదో చదివాము,
జలాయం వైష్ణవి రూపస్య జల అయిపోతుంది. ఒక 10 సార్లు తెలిసి జలాయం వైష్ణవి అంటే ఏమి చెల్లించబడాలి, మనం చెల్లించబడాలి. అక్కడ గాలి పోయింది, అది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ అంటుకుంది. సర్వవ్యాపకాయ సర్వవ్యాపకాయ. వ్యాపకాయ ఏమిటి? చేదు. అదే మనకు వచ్చింది. సర్వవ్యాపకాయ ఎవరన్నారు? సర్వవ్యాపకాయ 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 సర్వవ్యాపకాయ. వ్యాపకాయ వ్యాపకాయ తత్వం కూడా రావట్లేదు. అక్కడ వ్యాపకం పోయింది, సర్వత్రా వ్యాపించి ఉండేటటువంటి తత్వం పోయింది. ఆ వ్యాప గుణం, ఆ చేదు గుణం ఏదైతే వచ్చిందో అవి చేరింది. అందువల్ల నా నోటి ఇప్పుడు చెడు మాట తప్ప రావట్లా. ఎందుకంటే చేదు తిన్నప్పుడు అంటే ఒక మంత్రం కానీ ఒక స్తోత్రమాలికని కానీ సక్రమమైన రీతిలో మనం విఘ్నములు కలుగుట కొరకు, కలుగుట కొరకు పోయి ఒక అక్షరం మారింది, కలుగుట కొరకు. మనం ఎక్కడికైనా వెనక్కి వస్తాం. ఏమంటే నేను పూజలు రోజు చేస్తున్నానండి, కానీ వెనక్కి వచ్చాను. ఏమిటి? అసలు అక్కడ ఉంది కదా, కకారం తకారం రెండు ఉన్నాయి, తక్కడలో ఉన్నాయి. అక్కడ మనమే కోరుకుంటున్నాం, కలుగుట కొరకు కలుగుట కొరకు కలుగుట వచ్చేది వచ్చిపట్టాయి కదా. అమ్మవారు ఉండి నేను నీకు ఇవ్వను రానా, నాకు కావాలి నాకు కావాలి నాకు ఇంకేం. అంటే మంత్రం యొక్క శక్తిని మనం గమనించే దాని సంపూర్ణమైన అవగాహనతో సంపూర్ణమైన స్థితిలో మాలా కుంకుమధారిణి అమ్మవారు. మంత్రానికి కుంకుమకి చాలా దగ్గర సంబంధం. అంటే మంత్రము విభవం అయితే కుంకుమ సౌకర్యం. కుంకుమ ఐశ్వర్యం, కుంకుమ విభూతి, కుంకుమ ఆనందం. ఇవి అన్ని ఎక్కడ ఉంటాయి? మంత్రం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. అందువల్ల అమ్మవారికి ఇష్టమైన కుంకుమ. కుంకుమ కుంకుడు దగ్గర దగ్గరే ఉంటాయి. ఇది కుంకుడు తల మీద మట్టిని పోగొడుతుంది, కుంకుమ తలలోని మట్టిని పోగొడుతుంది. అంటే తేడా తలలోని మట్టి పోగొట్టేది కుంకుమ. అందువల్లే అమ్మవారిని శ్రీచక్రాంకిత, నిరంతరం కూడా మంగళప్రదమైనటువంటి వలయంలో ఉన్న అమ్మవారు. అంటే అమ్మవారి వలయం మంగళప్రదంగా ఉందంటే అమ్మవారి వలయం ఎక్కడుంది? సర్వత్రా వ్యాపించి ఉంది. అంటే అన్ని చోట్ల మంగళం ఉంది, మనం అమంగళం చేస్తున్నాం. అది చేయకుండా ఉండడం వరకు పూజ చేయాలి. సర్వత్రా మంగళప్రదమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి అమ్మవారికి మనం అమంగళకరమైన స్థితిని అంటే అమ్మవారికి వెళ్తే కలుగుతుందా? అంటే ఇప్పుడు ఆమె నివేదన చేసాం, అంటే మనమే ఏంటి దాంట్లో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా లాభం ఇస్తాం మనమేగా. చక్కగా వేడి వేడి ఇడ్లీ బాగా ఉప్పు ఎక్కువ వేసేసి నివేదన చేసాం. ఆమె ఇంతమందిలో అన్ని బ్రహ్మాండంగా తీసుకుంటుంది, మనం తినేసి తూస్తూ ఉంటూనే ఉంటాం. అందువల్లే పూర్వకాలంలో వంట చేసేటప్పుడు భగవన్ నామంతో వంట చేసేవాడు. ఇప్పుడు పాప్ మ్యూజిక్ పెద్ద సౌండ్ పెట్టుకుని జటని పెట్టుకుని చేస్తుంది. చిన్నప్పటి లోపల డమడమడమడం అంటే మంత్రం యొక్క విభవం తెలియాలి, నామం యొక్క విలువ తెలియాలి, స్వరం యొక్క విలువ తెలియాలి. మనం ఇప్పుడు చూడండి, ఎవరన్నా రామకృష్ణ అంటే వంట చేస్తారా? లేదు. బాగా జగమే మాయ అని పాట పెట్టుకుని చేస్తున్నాం. అంత మాయ, అసలే ఉన్నది మాయ, అక్కడి నుంచి వచ్చేది మాయ, మునిగేది మాయ. అంటే నిరంతర జీవితంలో కూడా మనం ఎట్లా ఉండాలి అని తెలియజెప్పేదే మంత్ర ఉచ్చారణ.
ఇది ఎవరి దగ్గర మనం చెప్పుకోవాలి? ఎవరైతే మంత్రాన్ని మనకి ఇవ్వగలరో, ఎవరైతే మంత్రంతో మనల్ని బాగు చేయగలరో వాళ్ళ దగ్గర మాట్లాడితే ఉపయోగం. మిగతా దగ్గర మాట్లాడితే ఉపయోగమైన మంత్రం గురించి. మంచి టీవీ మెకానిక్ దగ్గర నేను ద్వారా ఆయన దొరుకుతాను, నువ్వేం చెప్పాకంటే కుదురుతుంది. అసలు ఆయన చేయాల్సిన స్క్రూ డ్రైవర్ అది కావాల్సింది ఆయనకి. లోపల నామాన్ని ఉచ్చరిస్తే ఉచ్చరించవచ్చు. బాహ్యపరంగా ఆయనకి స్క్రూ డ్రైవర్ కావాల్సిందే, కండక్టర్ కావాల్సిందే, అవి కావాల్సిందే, ఇవి కావాల్సిందే. అమ్మవారికి స్క్రూ డ్రైవర్ ఇచ్చి బిగించబడి ఆమె బిగిస్తుంది. ఆమె ఎట్లా అంటే కాదు, అది బాగుంది. ఎప్పుడు బాగుపడుతుంది? మన అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూర్చోబెట్టుకోలేం కాబట్టి నవరాత్రుల్లో కుంకుమ పూజ సమయంలో కసేపు కూర్చోబెట్టుకున్నాం. రోజు మనకు కుదరదు కదా, మన ఆడవాడు మనకి మన తొందర, మనకి మన ఆలోచన. ఎందుకంటే రాజ్యంగా అన్ని కావాలిగా. అమ్మవారికి కుంకుమ కావాలంటే కుంకుమ కొనాలి, కొనాలంటే డబ్బులు కావాలిగా. దాని కొరకు మనం ఉద్యోగం చేయాలి. దాని కొరకు చేస్తున్నాం కదా. మనం తినేది ఇంత, అమ్మవారు పెట్టే కుంకుమ ఇంత. అంటే మనం తినే ఇంతకి అంత సమానమైతే అదే ఇంత ఇస్తే ఎంత వస్తుంది? అందువల్లనే అలంకార ఆమెని మనకి కావలసిన విధంగా అలంకరించుకుని ఆనందపడాలి. మనం అలంకరించుకుని ఎట్లా అలంకరించుకుంటాం? డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి ఎంతసేపు అమ్మవారిని అలంకరిస్తే జగత్తును అలంకరించినట్టు. మనల్ని మనం అలంకరించుకుంటే గమ్మత్తుగా ఉన్నది. అందరూ అంటారు ఒకళ్ళు, ఆహా పెద్ద ఫ్యాషన్ తయారైతుంది అంటారు. అంత అవసరమా అంటారు ఇంకొకళ్ళు. ఈ గమ్మత్తుగా ఏమిటి? అంటే ఇక్కడ నేను అమ్మవారిని అలంకరించాలంటే నన్ను నేను అమ్మవారిని చూసుకోవాలి, ప్రాజెక్టు చెందాలి. ఎస్, మళ్ళీ నాకు అలాంటి అలంకార శోభని నాకు మొత్తం జీవితకాలం ఇవ్వు. దాని కొరకే మనం నవరాత్రి ప్రవచనాల్లో అలంకారం అనేది సంవత్సరం రోజుల పాటు గుడికి వెళ్ళేదానికన్నా నవరాత్రులు ఒక్కరోజు అలంకారం అంటే అంత పుణ్యం. ఒక్కరోజు, 9 రోజులు కూడా కదా, సంవత్సరం పాటు గుడికి వెళ్ళిన పుణ్యం వస్తుంటా నవరాత్రులు. ఇదివనంటే జగదంబ సౌభాయమానమైన విరోధం వచ్చింది. అందులో ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క ప్రాముఖ్యత. అందువల్ల మన జీవితంలో అన్ని కావాలి అంటే అన్ని అలంకారాలు చూడాల్సిందే. సపోజ్ ఒక అలంకారం నాకు అక్కర్లేదనుకుంటే ఆ అవయవం నాకు అక్కర్లేదన్నట్టే. అంతే మరి. అక్కడ అన్ని పాత్రలు అన్ని పెట్టి మీరు అన్ని తీసుకున్నారంటే నాకు ఇది వస్తుంది ఇచ్చి అన్నామనుకో, అది మనకి దొరకదు. అది దొరకకపోతే అది అవసరమైనప్పుడు మనకి ఒక 4 సార్లు ఎవరింటికైనా వెళ్ళి ఒక పదార్థాన్ని వద్దంటే 5వ సారి మనకి ఇష్టమైనది వాళ్ళు ఏది. ఎందుకంటే మీకు కిందసారి ఎట్లా తెలియదు కదండి, అందులో మీరు తినాలని మేము వేయలేదు అంటారు. జగదంబకి సంపూర్ణమైన స్థితి అర బ్రతుకులు కాని స్థితిని అందించమని అమ్మవారిని సంపూర్ణంగా. అంటే అరకొర బ్రతుకు ఎప్పుడు వస్తాయి మనకి? ఎందుకు వస్తాయి అరకొర బ్రతుకు? మన ఆలోచన అరకొరగా ఉంటే అరకొరగా ఒక బాల్ని గోడకేసి ఎంత బలంగా ఉంటే అంత బలంగా మన దగ్గరికి వస్తుంది. అంటే మన ఆలోచన విధానాన్ని బట్టే, మన ఉచ్చారాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన ఆలోచనని బట్టి, మన అలంకార తత్వాన్ని బట్టి. నేను అందులో చెప్తా, నవరాత్రుల్లో అందరూ కూడా అందంగా అలంకరించుకోనని చెప్పావు. ఇద్దరు బాగా అలంకరించుకుంటున్నారు. నిత్య
ఇద్దరు వయస్కులు బాగా పొద్దున పొడిస్తే చక్కగా ఆనందంగా నిత్య వైష్ణవి అందంగా అంటే ఎందువల్ల అమ్మవారి దగ్గరికి వెళ్ళేప్పుడు అలా తెలుస్తున్నాయి. మన బాస్ మన ఇంటికి పిలిచాం, భర్త గారు బాగా చక్కగా సూటికి చేసుకున్నారు, కాఫీ రమ్మన్నారు. ఆయన ముడి వేసుకుని చీర పైకి పెట్టుకుని ఇట్లా వస్తే భర్త గారు గుడ్లు ఎట్లా చూస్తాడు. వచ్చిన ఆయన సూట్లో ఉంటాడు, భర్త గారు ఆయనకి ఎదురుపడి కాగా రెడ్ కార్పెట్, అమ్మవారికి లేకపోయినా పర్లేదు, ఆయన మాత్రం రెడ్ కార్పెట్. ఇది భౌతికమైన వాసన కదా, అది వేస్తే ఈయన చక్కగా అప్పుడే చీపులో చేట పట్టుకుని తయారు పట్టుకుని ఏం చేయాలి. అమ్మవారు అలంకార ప్రియులకు మనం కూడా అట్టగా వెళ్ళాలి కదా. ఇట్ట అనుకుంటూ ఇట్ట అనుకుంటూ అంటే ఇక్కడ ఇవన్నీ ఎప్పుడు అనుకుంటాయి. మంత్రంతో అనుసంధానమైంది. భక్తి వేరు, మంత్ర ఉచ్చారణ వేరు. భక్తి తరచుకుంటే వచ్చేస్తుంది. నామం పలకాలంటే వాక్శుద్ధి కావాలి, మనోవికాసం కావాలి, ధైర్యం కావాలి. మంత్రం పలకాలంటే మామూలు విషయం కాదు. నిశ్చలమైన భక్తితో ఒక మంత్ర ఉచ్చారణ చేయాలంటే దానికి ఎంతో ధైర్యం కావాలి, ఆస్వాదించే గుణం ఉండాలి, అనుభవించే తత్వం ఉండాలి. ఉంటే కానీ మంత్రం యొక్క విలువ తెలియదు. లేదంటే యాంత్రికంగా వాళ్ళ దగ్గర మేము చదువుతూనే ఉంటాం. స్తోత్రం వారికి 108 సార్లు చేయాలి. మొట్టమొదటి గంట 8 సార్లు చేశామండి, 2వ గంట 10, 3వ గంట 12, 4వ గంట 18 అయిపోయింది. గంటకే 18. అదే చెప్తా, అక్కడ వెళ్ళేసరికి అయిపోయింది. మధ్యలో ముళ్ళ తీగలు కూడా తీసుకొస్తారు. సముళ్ళ అంటే ముళ్ళతో కూడిన సత్కారం అంటే కూడిన అంటే ముళ్ళతో కూడిన జీవితాన్ని నాకు సముళ్ళ సతాయ. భక్తిపరంగా ఏం చేసినా పర్లా, మంత్రపరంగా దోషం. మంత్రపరంగా దోషం. మంత్ర ఉచ్చారణ విధిగా భార్యాభర్త కలిసి మామూలు లెక్క ప్రకారం మన భారతీయ సంస్కృతి ప్రకారం ఇంట్లో కూర్చుని పూజ చేసినా కూడా ఇద్దరు ఎందుకు ఇద్దరు చేయాలి? చేస్తే వస్తుంది ఉండవాలి రాదా? భార్య వంట చేస్తే భర్త తింటల్లా, భర్త సంపాదిస్తున్న భార్య తింటల్లా. ఇక్కడ మన సహస్రాలలో శివాత్మకం ఉంటుంది. కుండలిని జాగృతమైన తర్వాత శక్తి ప్రయాణం చేయాలట మనలో. అదే పిస్టం పైకి పంపేయమంటారే, అదేవిధంగా శక్తిని ప్రేరేపించుకోవాలి. ఈ శక్తి మధ్యలో ఎక్కడా కూడదు, శివ సాయుధ్యం పొందాలి, మంగళకరమైన స్థితిలో అనుసంధానం కావాలి. అంటే ఇక్కడ శివ శక్తి రెండు కలిస్తే తప్ప ఈ బుర్రలో మంచి ఆలోచన రాదు. అందువల్ల మీరు గమనించండి, ఏదన్నా కాంప్లికేటెడ్ థింగ్ వచ్చినప్పుడు భార్యను పిలుస్తాడు, ఏదో మంచి సలహా చెప్పు. అట్లాగే భార్య భర్తను పిలుస్తుంది, ఏమంటే పక్క వాళ్ళు ఏం చెప్పటం లేదండి, ఏం చేయాలండి, మీరు పక్క ఆయనతో చెప్పేసి మీరు తీసుకురండి, వీటికి మాత్రం అడుగుతుంది మామూలుగా. అంటే ఇక్కడ శివశక్తి రెండు సంయోగం చెందాలి అనేటట్టయితే మనం ఊరికి కూర్చుంటే కుండలిని విప్పారదు, మంత్రం ఉచ్చారణ. ఏమంటే నేను ధ్యానంలో ఉన్నాను, ధ్యానంలో ఉంటే లోపల జరగాలి,
అంతర్మథనం జరగాలి, అక్కడ ఆవిర్భవించాలి, ఒక నామం ఆవిర్భవించాలి, ఒక మూర్తి ప్రతిష్ఠితం కావాలి. అప్పుడు మాత్రమే అక్కడ కుండలిని విపారించిన స్థితి ఉంది. అంటే కుండలిని విపారించంటే నాలోని శక్తి జాగృతం కాబడింది. ఈ శక్తి జాగృతం అయ్యి అక్కడ షట్చక్రాల్లో ఎక్కడో చోట ఆగిపోతే మన పైప్ లైన్ వర్క్ చేయాలి. ఏమండి మినరల్ వాటర్ కొనుక్కున్నామని అని చెప్పాలి. చెప్పాలి లేకపోతే పైప్ లైన్ అందువల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, కృత్రిమమైన హార్ట్లు ఎందుకు ఏర్పరుస్తున్నారు? షట్చక్ర శుద్ధి లేదు కాబట్టి. లంగ్స్ ఎందుకు పనిచేయటం లేదు సక్రమంగా? షట్చక్ర శుద్ధి లేదు కాబట్టి. మన ఆలోచన సక్రమంగా ఎందుకు లేదు? ఈ శక్తి శివుడితో ఐక్యం కాదు, అయిపోయింది. అంటే ఇవి కావటానికి ఇవాళ కొనుక్కునే పదార్థాలా కాదు. మినరల్ వాటర్ అంటే కొనుక్కొచ్చుకుంటాం, ఇంకోటి కావాలంటే కొనుక్కొచ్చుకుంటాం. ఈ శక్తిని శివుడితో ఐక్యం చేయాలి అంటే మంగళకరమైన స్థితిలో అది కొనే పదార్థం కాదు, అనుభవించే పదార్థం, ఆత్మ ఆనందం కలిగేసే పదార్థం. దానికి క్రతువు కావాలి, అదే తుప్పు. అంటే ఒక మంత్ర రాజాన్ని తీసుకుని దానిలో నాలో ఉండేటటువంటి విభూతి లక్షణాలని సర్వత్రా నేను వ్యాపకం చేస్తాను, ఆనందాన్ని కలుగుతుంది. అది అంటే మంత్ర స్వరూపిణి అమ్మవారిగా కూర్చున్నారని ఏదో గలాయ మంత్రం చదువుదామా, ఇంకో మంత్రం చదువుదామా అనేది కాదు. మంత్ర సహితంగా మన దేహం ఏర్పాటు కల్పించబడింది. బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు నారాయణ కవచాన్ని పఠిస్తూ బ్రహ్మ సృష్టి కలుస్తారు, జగదంబతో అనుసంధానం. అంతేగాని ఆయన ఏదో సరస్వతి ఏదో లలాయ పదాలు పాడుతుంటే ఆయన సృష్టి చేయట్లేదు. సరస్వతి వీణ మీటేటప్పుడు నవరసాలు ఉలుపుతాయిట. వైష్ణవి నవ్వితే దాటామని సరిపోతాయి, దాని పనికిరాదు. సరస్వతి వీణ మీటేటప్పుడు వచ్చే నవరసాల యొక్క స్థితి వైష్ణవి ఒక్కసారి చిరునవ్వు, చిరుమందహాసాయ చిన్ముద్ర రూపాయ అంటే ఒకసారి నవ్వితే చాలుట, అదంతా దిగదుడిపేట, ఎందుకు పనికిరాదుట. బ్రహ్మ అక్కడ అంటే నాన్న కొన్ని అవకతవకలు జరుగుతుంటాయి కదా, ఆ సమయంలో సరస్వతి ఆమె గిచ్చుకునే నాకు తెలియదు బ్రహ్మని. దానికి కారణం ఆమె ఇచ్చిందంటే గత జన్మలో ఆ జీవి ఏదో పాపం చేస్తుంటాడు, తప్పు చేస్తుంటాడు, అందువల్ల ఆ దృష్టి మరల్చాలి కాబట్టి మరలుస్తుంది సరస్వతి వాక్యం. ఆ సమయం అక్కడ మనం ఇప్పుడు పైన స్టూల్ మీద ఎక్కి పనిచేస్తున్నాం, గట్టిగా పట్టుకోరాము, ఇద్దరు పక్క వాళ్ళు వచ్చి రారాలని వీడు దయ్యములు పెడతారు వాళ్ళు అక్కడి నుంచి. అంటే ఎక్కడం వీళ్ళు తప్ప, వెళ్ళటం వాళ్ళ తప్ప, వెళ్ళటం వీళ్ళ తప్ప, ఎవరి తప్పు కాదు. వాళ్ళు గతంలో ఎవరిని పడేస్తుంటారు, పడ్డారు అంతే. ఇదేమి లేదు అన్నది ఆలోచన. జీవితంలో ఏది చదివినా శుభం కావాలంటే కుంకుమతో పుట్టినాయి. కుంకుమకి అంతటి ప్రాముఖ్యత ఉంది. ఇవాళ మామూలుగా అంటుంటాం, ఏదైనా శుభకార్యం మొదలుపెట్టేటప్పుడు ముందు పసుపు కుంకుమ రాయండి అంటారు. దాని తర్వాత మిగతా ఏమైనా ఏమండి నేను అక్కడి నుంచి ఆ స్వీట్స్ తిన్నాను, ఈ స్వీట్స్ తిన్నాను, ఎన్ని స్వీట్స్ తిన్నా ముందు పసుపు కుంకుమ తర్వాత ఏ కార్యక్రమం గణపతి నేర్చుకుంటారన్నా ఆయన పెద్ద విగ్రహం విగ్రహ పసుపుతో ఆయన చేసి పెడితే ఆయన ఆనందపడతారు. అంటే దాంట్లో ఉండేటటువంటి ఇంత దేహానికి ఎంత దెబ్బ తగినా అక్కడ పసుపు పుట్టే దాంట్లో పోతుంది. యాంటీబయాటిక్ అది అంటారు కదా. అంటే ఇన్ని గుణాలని మన దేహానికి సరిపడే గుణాలు, ఆత్మకి సరిపడే గుణాలు, మనసుకి సరిపడే గుణాలు, ఇన్ని గుణాలు ఎక్కడికి వచ్చి అమ్మవారి నుంచి వచ్చిందా? పసుపు ఏం లేదు, అమ్మవారి నలుగు. అమ్మవారు రోజుకోసారి ఇట్లా అనుకుని దురిపితే అది పసుపు అయింది. పసుపు కుమ్ము అయింది, అక్కడి నుంచే కుంకుమ ఆవిర్భవించింది. కుంకుమ వేరే రాదు, పసుపు నుంచే వస్తుంది.
ఆమె ఇక్కడ నుప్పుని పడేస్తే మొక్కలైంది, ఆ మొక్కల నుంచి పసుపు వచ్చింది, దాని నుంచి కుంకుమైంది. ఈ రెండు అమ్మవారికి శ్రేష్టం. వైభవం. సరే మనం అమ్మవారం రోజు నది పడేసాం అనుకో, ఏదైనా వస్తుంది అటువంటి ప్రయత్నాలు చేయదు. నేను మనం అప్పుడప్పుడు అనుకుంటున్నాను కదా, ఏమైనా అమ్మవారు నేను ఒకటే తేడా లేదు, బాగా నడిచి పడేస్తాను ఏం కాదు. అక్కడ చీమలు దోమలు. అమ్మవారు కూడా అది చేసేటప్పుడు శివనామంతో చేసింది. నామం అంటే ఆ భర్త గురించి ఆలోచన ఉంది, వేరే ఆలోచన లేదు. అంటే ఇక్కడ భర్త అంటే భరించేవాడు, జగద్రక్షకుడు. అంటే మనం ఎవరి గురించి ఆలోచించాలి? మనం ఎవరైతే పోషిస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచించాలిట. మామూలుగా భర్త నెలకోసారి చేతి నుంచి పోషిస్తాడు, దాంట్లో ఇబ్బంది ఏంటి? మనం ఏమి ఇవ్వకపోయినా జీవితకాలం పోషిస్తుంది జగన్. అలానే భర్త అయిన భర్త. మామూలు భర్త వీలుంటే సినిమా ఇవ్వమంటే వస్తాడు, లేకపోతే రాడు. అవునా కదా? ఆయన వస్తాడా? ఇవాళ మీటింగ్ ఉంది, అదే దీక్ష తీసుకుని అమ్మవారి దగ్గర ఇవ్వమంటే రోజు వస్తాడు. ఇది వేరే మార్గం. అంటే ఇక్కడ ఒక మంత్రము, ఒక దీక్ష, ఇవన్నీ కూడా అనుసంధానమై ఉండబట్టి నేను దైవంతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం నాకు కలిగింది. అదే లేకపోతే కల్పన అన్న నువ్వే కాదు, ప్రతి జీవి కూడా అంతే. దీనతత్వం వేదాలు లేవు దాంట్లో, అందరం కూడా జీవులమే. జీవాత్మ మాత్రమే ఒకటే తప్ప. అంటే ఈ రోజు మన అందరినీ కట్టి పడేసిందంటే ఏమిటి? ప్రళయ మంత్రం ఇంకేం లేదు. మనందరినీ కట్టి పడేసింది అంటే మంత్ర ప్రభావం మాత్రమే, వేరొకటి లేదు. మంత్రమే జగదంబ వైష్ణవి. వైష్ణవి అమ్మ వైష్ణవి అమ్మ లేదు. నమ్మినా నమ్మకపోయినా సత్యము. నమ్మకపోయినా సత్యం. ఎందుకు చెప్తున్నాను? అనుకున్న తడువుగా ఆదుకునే తల్లి. అనుకుంటే చాలు. ఇది కావాలి అని నేను అనుకుంటే మరుక్షణం జరుగుతుంది. అది కానీ లేదు. అంటే రాత్రి కోటీశ్వరుడు అవ్వాలని అనుకోవచ్చు. అది మనం ఏం చేసుకోలేదు. కోటి ఉంది, కోటి నా దగ్గర ఉంటే పెట్టబుద్ధి కాదు. ఫస్ట్ పాయింట్ లోభత్వం వచ్చి చేరుతుంది. అక్కడ నేను ఆలోచిస్తా, 9 రోజులు నవరాత్రులు కదా, నేను ఈ 1000 రూపాయలని 9 రోజులు సర్దితే బాగుండు. బడ్జెట్ పెట్టుకుంటా ఆయనకు. ఈ 1000 రూపాయలు 9 రోజులు సర్దాలనుకో, గట్టి పొంగల్లో జీడిపప్పు తీసేయి, ఫస్ట్ పులిహోరలో నూనె తీసేయి. సృష్టి మనసు రాదు. దీనికి ఏమనుకుంటాను తెలుసా? నేను క్రితం సార్ బాగా పెట్టానమ్మా, నువ్వు ఈసారి మానేసాను సార్. అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటి అనేది ప్రస్తుతం. క్రితం జన్మలో నేను ఏవో చేశాను ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు ఈరోజు ఏంటి నా పరిస్థితి? ఇక్కడ మన మనస్సు మనస్సు అక్కడ మనస్సులో నుంచి వచ్చేటటువంటి మాట మంత్రం కావాలి. సినిమా పాట కూడా ఏదో ఉండాలి. మాకే మంత్రం. మనం త్రికరణ శుద్ధిగా దైవంతో అనుసంధానం అయితే మన మాట మాత్రమే తీరుతుంది, జరిగి తీరుతుంది, అనుమానమే లేదు. అంటే అంతటి శక్తిని మనం పొందాలి
సాధనాలలో దైవంతో అనుసంధానం కావాలి. మిగతా పెట్ట కుదరదు కాబట్టి కుదరదు. ఎందువల్లంటే ఇవాళ రోజున నవరాత్రి పర్వదినాలలో ఈ సమయంలో జగదంబ మంత్ర ఉపాసన చేసింది కొందరికి. అందువల్ల ఆ సమయం వరకు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు కార్యక్రమం రామకృష్ణ ప్రచోదయాత్.